పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 14వ తేదీన దేవగురువైనటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో సంవత్సరం పాటు ఉంటాడు. ఈ సంవత్సరం పాటు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ధనుర్రాశికి రాస్యాధిపతి ఎవరు అంటే గురుడు. రాస్యాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో సంవత్సరం పాటు ఉంటాడు. అయితే మధ్యలో ఒక 47 రోజుల పాటు, అంటే అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మీ జన్మరాశికి 8వ స్థానంలో సంచరిస్తాడు. అంటే అది అతిచారము అంటారు. అయినప్పటికీ ఆ 8వ స్థానం అయినటువంటి కర్కాటక రాశి గురుడికి అది ఉచ్చక్షేత్రం, అంటే ఉచ్చస్థానం, కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే సంవత్సరం పాటు 7వ స్థానంలో సంచరించేటప్పుడు ధనుర్రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ధనుర్రాశి వారికి ఏ విధంగా జరిగిందంటే, మీ రాస్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 6వ స్థానంలో సంచరించాడు. 6వ స్థానం అంటే పాపస్థానంలో, శత్రుస్థానంలో, రోగస్థానంలో. కాబట్టి ధనుర్రాశి వారు కొద్దిగా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, శత్రువుల పరంగా కొన్ని సమస్యలు ఫేస్ చేశారు. ఇప్పుడు ధనుర్రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నాడు. ప్రధానంగా ధనుర్రాశికి మీ రాస్యాధిపతి మరియు చతుర్థ స్థానాధిపతి కూడా గురుడే. రాస్యాధిపతి మరియు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురుడు 7వ స్థానంలో సంచరించేటప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. అసలు 7వ స్థానం దేనికి సంబంధించినదంటే, వివాహానికి సంబంధించినది, వ్యాపారానికి సంబంధించినది, భార్యాభర్తలకు సంబంధించినటువంటిది. అలానే ఎదుటి వాళ్ళ చేత ప్రేమించబడటం అనేటటువంటి విషయంలో కూడా 7th హౌస్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. జనరల్గా 7th హౌస్లో గురుడు యొక్క సంచారం ఏమవుతుందంటే, ఈ ధనుర్రాశి వారికి అసలు గురుడు అంటేనే ధర్మప్రభువు. సహజంగా గురుడు మనకు ఏమందిస్తాడు అంటే మానవ జీవితంలో మానవులకు కావలసినటువంటి సమస్తమైన సుఖాలు, సంతోషాలు, భోగాలు, భాగ్యాలు, ఆనందాలు అన్నిటికీ కూడా ప్రధాన కారకగ్రహం ఏమిటి అంటే గురుడు. ఇప్పుడు మానవ జీవితంలో వివాహం కావాలి, గురుబలం కావాలి, ఉద్యోగం రావాలి, గురుబలం ఉండాలి, అలానే సంతానం కలగాలి, గురుబలం ఉండాలి, అలానే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, గురుబలం ఉండాలి. అంటే మనము చేసేటటువంటి ప్రతి పనికి కూడా గురుబలం అనేది ఉండాలి. అటువంటిది మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క సంపూర్ణమైనటువంటి బలం ధనుర్రాశి వారికి ఉంటున్నది. అంటే మీ రాస్యాధిపతి మీకు అత్యంత బలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు చేసేటటువంటి ప్రతి పని కూడా బ్రహ్మాండమైనటువంటి విధంగా మారుతుంది. 7వ స్థానం అంటే నూతన వ్యాపార ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. చేసేటటువంటి వ్యాపార పరంగా ఉన్న ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అంటే ఫారెన్ ట్రావెలింగ్ కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వారు కానీ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారు కానీ అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దీర్ఘకాలికంగా ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి గురుడు మీకు అనుకూలతను, యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే, గురుడు తాను ఉన్నటువంటి స్థానం, గురుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో ఉండి 3 రాశులను చూస్తూ ఉంటాడు. అంటే గురుడు తానున్న స్థానం నుంచి 5, 7, 9 స్థానాలను చూస్తూ ఉంటాడు. 5వ స్థానం అంటే మీ జన్మరాశికి లాభస్థానం, 7వ స్థానం అంటే మీ జన్మరాశి ధనుర్రాశి, 9వ స్థానం అంటే మీ జన్మరాశికి తృతీయ స్థానం. ఎప్పుడైతే గురు వీక్షణ మీ జన్మరాశికి లాభస్థానం ఏది ఉంటుందో, చేసేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా అత్యంత అనుకూలంగా, లాభయుక్తంగా, లాభసాటిగా మారుతూ ఉంటాయి. వ్యాపారపరమైన లాభాలు కానీ, ఉద్యోగపరమైన లాభాలు కానీ, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి లాభం కూడా కలుగుతుంది. అంటే అనారోగ్యం నుంచి కూడా ధనుర్రాశి వారు బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అవివాహితులుగా ఉన్నటువంటి వారికి వివాహ యోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలికంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత సమస్యతో దూరంగా గడుపుతూ ఉన్నారో, అటువంటిది గురుడు రాగానే వాళ్ళలో రియలైజేషన్ మొదలవుతుంది. అంటే మరలా రీజాయిన్ అవ్వాలి, మరలా కలిసిపోవాలనేటటువంటి భావన వారిలో బలంగా పెరుగుతుంది. అంటే కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని గురుడు ధనుర్రాశి వారికి చక్కగా సంపూర్ణంగా ఇవ్వగలుగుతాడు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాన్ని ఇస్తూనే, అవివాహితులుగా ఉన్నటువంటి వారికి వివాహ యోగాన్ని కూడా కలిగిస్తాడు. గురు వీక్షణం మీ జన్మరాశికి లాభస్థానం ఏది ఉన్నప్పుడు వ్యాపారపరమైనటువంటి లాభం కలుగుతుంది. అంటే వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. అలానే షేర్ మార్కెట్ కూడా వీరికి చక్కగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే న్యాయవాదులకు కానీ, లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు కానీ, జడ్జెస్ కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి
సంచరించేటటువంటి కాలం అని చెప్పాలి. అలానే గురు వీక్షణం మీ జన్మరాశి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సాధ్యమైనంత వరకు ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే చేస్తూ ఉంటారు. అధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు జోలికి వెళ్ళకూడదు కూడా. ఎందుకంటే మీరు ధర్మంగా ఉన్నంత కాలం అక్కడ గురుడు మిమ్మల్ని బాగా కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ వీరికి బెట్టింగ్స్ కానీ జూదం కానీ ఇట్లాంటి కొన్ని వ్యసనాలు అనేటటువంటి వీరు దూరం చేసుకోవాలి. అలా కనుక దూరం చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలానే మీ జన్మరాశి మీద గురుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం వీరిలో చెప్పుకున్నాం అన్ని రకాలైనటువంటి అనుకూలతలు కూడా ధనుర్రాశి వారికి కలుగుతాయి. అలానే గురు వీక్షణం తృతీయ స్థానం మీద కూడా ఉన్నటువంటి కారణం చేత మీ రాశి వారికి అంటే మిత్ర బలం పెరగటం కానీ సోదర బలం పెరగటం కానీ సహకారం పెరగటం కానీ ధైర్యంగా అడుగులు వేయటం కానీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావటం కానీ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో బాగా పాల్గొనటం కానీ అంటే ప్రతిదానికి నేనున్నానని ముందుకు రావటం తద్వారా సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు పెరగటం అనేటటువంటిది కూడా గురుబలం కారణంగా జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సప్తమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మీకు యోగాన్ని ఇస్తున్నాడు. కానీ సప్తమ స్థానం సహజంగా కళత్ర స్థానము వ్యాపార స్థానము అయినప్పటికీ సప్తమ స్థానం మారక స్థానం కూడా అవుతుంది. అయితే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే కొద్దిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవాలి. వాస్తవంగా తీసుకుంటే ధనుర్రాశి వారికి గురుడు అత్యంత అనుకూలమైన స్థానంలో యోగానిచ్చే స్థానంలో ఉన్నాడు. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచారరీత్యా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమైంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో కనుక గురుడు 6, 8, 12 స్థానాలలో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో గురుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ లేదా జపం కానీ దానం కానీ అభిషేకాలు కానీ చేయించుకోవటం చాలా మంచిది. ప్రతిరోజు కూడా గో పూజ చేసుకోవటం లేదా కనీసం గురువారం రోజున గోవును సేవించడం గురువుకి అంటే గోవుకి ఇంత శనగలు ఆహారంగా సమర్పించడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. దాంతోపాటు గురుబలం ఆల్రెడీ వీరికి చక్కగా ఉంది. ఇంకా గురుబలం బ్రహ్మాండంగా పెరగాలి, చిన్న చిన్న ప్రతికూలతలు కూడా తొలగిపోవాలి అంటే చక్కగా సాధువులను సన్యాసులను మఠాధిపతులను పీఠాధిపతులను వేద బ్రాహ్మణులను అంటే వేదం చదువుకున్నటువంటి వేద పండితులను మొదలైనటువంటి వారిని సత్కరించడం వలన కూడా చక్కగా జరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా వీరి గురుబలం పెరగడానికి తండ్రిని కనుక పూజించినట్లయితే తండ్రికి పాద నమస్కారం చేసినట్లయితే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి చక్కగా గురుబలం పెరుగుతుంది. అంటే మాతాపితరుల యొక్క సేవతో ధనుర్రాశి వారు బ్రహ్మాండమైనటువంటి గురుబలాన్ని పొందుతారు. దురదృష్టం కొద్దీ తల్లిదండ్రులు లేరు. వారిని మనస్సులో స్మరించుకోవటం, వారి ఫోటోకి గురువారం రోజున ఒక నమస్కారం చేసుకోవటం, ఈ విధంగా చేయటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకొక అద్భుతమైనటువంటిది ఏమిటంటే పసుపు రంగు వస్త్రాలను దానంగా సమర్పించడం వలన కూడా ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి గురు సంబంధమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి సప్తమంలో గురుడు సంచరించేటటువంటి రోజుల్లో కలిగే ఫలితాలు. శుభం.